ఆపర్చునిటీ. దేవుని నామానికి మహిమ. మరి ఒక సమయమందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగే లాభాలు ఏంటో మనం చూసుకుందాం. సామెతల గ్రంథము మరి 14వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వశక్తి మంతుడా, సర్వాధికారి రాజానికి స్తోత్రములు. మరి సమయమందు నీ నామ మహిమార్థమై వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా, మరి మీ అందు భయభక్తులు కలిగి ఉంటే మరి మీరు ఇచ్చే మా యొక్క ప్రతిఫలం ఏంటో మేము తెలుసుకొని దాన్ని రుచి చూచి మీ అందు భయము భక్తి కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. ఇట్టి వాక్యము ద్వారా నజరేయుడైన యేసు నామాన ప్రభువా మీరే మాత్రం మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో మరి సొలొమోను మహారాజు ఈ రీతిలో రాస్తా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించును. ఈ యొక్క వాక్య భాగం మనం చూసుకున్నట్లయితే ఒక 2 వచనాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలా వరకు దేవుని యొక్క కృపను బట్టి మనం ధైర్యం కలిగి ఉంటాం. ఎందుకంటే చాలా మంది మనకు చెప్తా ఉంటారు కదండి, ఎందుకు అంటే దేవునికి భయపడేవాడు ఈ లోకానికి భయపడడు. ఎందుకు అంటే శరీరపరంగా బలము నొందిన వాడు ఖచ్చితంగా ఒక 2-3 కొట్టొచ్చు. ఆ 2-3 వరకే వాడు ధైర్యం కలిగి ఉండొచ్చు. కానీ ఆత్మస్థితిలో బలము పొందిన వాడు ఏ రీతిలో ఉంటాడు అంటే ప్రపంచమంతా కూడా మన పైకి వచ్చిన గుణంగా వాడు ధైర్యంగా ఉండి ఆ అన్ని పరిస్థితులను ఎదుర్కొని వాడు దేవునికి మహిమకరంగా నిలబడతాడని దావీదు మహారాజు జీవితంలో మనం చూస్తాం. గొల్యాదు, ఫిలిస్తీయుడు అయిన గొల్యాదు, వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ జనాంగంలో ఎవరినో ముందుకు వెళ్ళలేదు. కానీ చిన్న ప్రాయంలోనే ఆ ధైర్యం తెచ్చుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న దావీదు మహారాజుకు మాత్రమే అది సాధ్యమైనది. కాబట్టి అక్కడున్న జనాంగము కూడా సౌలకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని ఆ ఘనత దావీదుకు మాత్రమే దక్కింది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ బహుధైర్యం ఏ రీతిలో ఉంటుందో మనం జీవితం చూస్తాం. కానీ ఇక్కడ మళ్ళా కింద చూస్తా ఉన్నాము, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. ఇది ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పైన దేవుని యొక్క కనుదృష్టి, ఆయన యొక్క మనస్సు ఎప్పుడు వాళ్ళపైన నిలుపుతాడు. అనేకులు మనకు బైబిల్లో చాలా వరకు మనం ఉదాహరణలు చూస్తా ఉంటాం. ఎందుకు అంటే ఆయన కోరుకుంటున్నది ఒకటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. కేవలం ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన చిత్తమును నెరవేర్చు రీతిగా మానవుడు జీవిస్తే చాలు, దేవుడు గొప్పగా వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళకు ధైర్యము పుట్టించి అనేకమైన అపాయాలు గాని అనేకమైన శ్రమలు గాని అక్కడ నుండి వారిని తప్పించుటకు ఆయన సమర్థుడు, అది ఇష్టపడతా ఉన్నాడు. మనం 20వ వచనంలో చూస్తా ఉన్నాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించును. జీవపు ఊట మనం చూస్తా ఉన్నాం కదండి, క్రీస్తుకు నిదర్శనము. ఈ జీవపు ఊట సమరయ స్త్రీ అంటే యోహాను సువార్త 4వ అధ్యాయము మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఆమెను అంటా ఉంటాడమ్మా, ఈ నీళ్లు తాగిన వాడు ప్రతి ఒక్కడును మళ్ళా దప్పిగొనను, కానీ నేనిచ్చు నీళ్లు తాగువాడు వాడు ఎన్నడూను దప్పిగొనడు అని 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. అక్కడ చెప్తా ఉన్నాడు కదా, ఇక్కడ ప్రభువు జీవపు ఊటగా దేవుడు తనను తను ఏ రీతిలో అయితే ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాడో అదే రీతిలో సొలొమోను మహారాజు కూడా ఇక్కడ రాస్తా ఉన్నాడు. అది మరణ పాశంలో నుండి విడిపించును. ఇది ఖచ్చితముగా క్రీస్తు ఆ సమరయ స్త్రీ పలికిన మాటకు ఇది ఒక నిదర్శనముగా, ఒక మంచి దృష్టాంతముగా మనం చూడొచ్చు. అక్కడ అంటా ఉన్నాడు కదా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూనో దప్పికొనడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, అది మరణ పాశంలో నుండి విడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిలో మనం చూసుకుంటా ఉంటున్నాము. అక్కడ కీర్తనకారుడు కూడా అంటా ఉంటాడండి, ఏమని అంటాడంటే, మీకు దేవుని భయభక్తులు కలిగి లేకపోతే నా దగ్గరికి రండి, నేను నేర్పిస్తానని చెప్పి 34వ కీర్తన 7వ వచనము ఒకసారి మనం చూసుకుందాం. 34వ కీర్తన 7వ వచనము. ఇక్కడ నేను చదువుతున్నానండి. 34వ కీర్తన 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును.
అక్కడ మనం చూస్తా ఉన్నామండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగే ప్రతిఫలము గాని కలిగే మేలులు. ఆయన బహుధైర్యము పుట్టిస్తాడు. వారి పిల్లలకు ఆశ్రయ దుర్గముగా ఆయన ఉండి వారిని కాచి కాపాడతాడు. ఇక్కడ 7వ వచనం మనం చూస్తా ఉన్నాము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనకారుడు ఈ యొక్క మాట రాస్తున్నప్పుడు ఆయన ఎంత అనుభవంలోకి దేవుని యందు నడిపింపబడి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. అలాగే మనం కింది వచ్చిన కూడా చూస్తాం. సింహము పిల్లలు లేవి గలవై ఆకలి గొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగితే ఆయన దూతలు మనకు కావలు ఉంటాడని ఇక్కడ ఒక వాక్యము మనకు చెప్తా ఉంది. అలాగే దేవుడు ఉత్తముడు. ఆయన ఎంత ఉత్తముడు అంటే అది మనం వర్ణించలేము. చాలా వరకు మనం చాలా పెద్ద పెద్ద మాటలను వాడి దేవుని మహిమపరచాలని మనం చూస్తాం. కానీ అవి ఏ పాటివి అసలు మన నోటి నుంచి వచ్చే స్థుతి కూడా ఆయన చేసే అద్భుతాలకు అది సరితూలదు అని నా అభిప్రాయం. ఇక్కడ ఇంకొకటి మనం చూస్తా ఉన్నామండి. ఎందుకు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇంకొకటి మనం అనుకుంటాం ఈ లోకము పట్ల అనేకమైన ధనము ఉంటేనే ఐశ్వర్యవంతులమని మనం అనుకుంటాం. కానీ నిజమైన ఐశ్వర్యము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఐశ్వర్యము, ఘనత, జీవము కలుగుతుందంటండి. ఈ 3 మనము క్రీస్తులో మనం చూస్తా ఉంటాం. సామెతలు 22:4 వచనంలో నేను చూస్తా ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయములకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 3 మాటల్లో, ఈ 4 మాటల్లో దేవుడు మన జీవితాలు ఏంటి, దేవునిలో ఉన్న మన జీవితం ఏంటి, మన ఆత్మీయ స్థితి ఏంటో మనకు జ్ఞాపకం చేయు రీతిగా ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి చెప్పాలి అంటే మనము భయభక్తులు కలిగి దేవుని యందు జీవించిన వారిగా మనం ఉంటే మనము పొందే ప్రతిఫలాలు ఏ రీతిలో ఉంటాయి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఐశ్వర్యము గుణంగా, ఘనతయు, జీవము దాని వలన కలుగును అని ఒక వాక్యం బోధిస్తా ఉంది. వాస్తవానికి చెప్పాలంటే ఇదే మాట యెషయా ప్రవర్త కూడా 33వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా ఒక మాట అంటాడండి. 33:6వ వచనంలో ఆయన ఏమంటాడు అంటే ఒక్కసారి నేను చదువుతాను. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానములు సమృద్ధి కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. దేవుని యందు మనము భయము కలిగి ఉండుటనే బహు ఐశ్వర్యవంతులమని ఒక వాక్యము, లేఖనము మనకు తెలియపరుస్తా ఉంది. చాలా మటుకు ఈ రోజుల్లో మనం చూస్తాం నిజమైన ఐశ్వర్యము, నిజమైన రిచ్నెస్ ఒక హాడీ కార్లను, బెంజ్ కార్లను, లేకపోతే వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు జీవించడమో దాంట్లోనే తృప్తిగా ఉండడము కాదు. దట్ ఈస్ నాట్ రిచ్నెస్. కానీ ఒక క్రైస్తవునికి కలగాల్సింది ఆత్మతో కూడిన ఐశ్వర్యము, ఆత్మతో కూడిన ఘనత, ఆత్మతో కూడిన ఓ గొప్ప బాహుళ్యమైన ధైర్యము వాడు కలిగి ఉండాలి. వాస్తవానికి చెప్పాలి అంటే ఇక్కడ యెషయా ప్రవర్త కూడా చెప్తా ఉన్నాడు. దేవుని యందు భయము కలిగి ఉండుటనే గొప్ప ఐశ్వర్యమైన ఆయన పలుకుతా ఉన్నాడు. అలాగే సొలొమోను మహారాజు కూడా అంటా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొకసారి మనం చూస్తామండి. ఇదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగే ప్రతిఫలం ఏంటో మనకు ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. 10వ అధ్యాయము 27వ వచనము నేను చదువుతా ఉన్నానండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. చూడండి ఇంకేం కావాలండి, ఇన్ని వాగ్దానాలు. దేవుని యందు భయముతో మనము జీవించిన వారమైతే ఐశ్వర్యము వస్తా ఉంది, ఘనత వస్తా ఉంది, జీవము వస్తా ఉంది, ఇంకా ఆయువు వస్తా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఆయన మనకు బహుధైర్యము కలిగించే వాడిగా ఉంటా ఉన్నాడు. మన భయమును బట్టి ఆయన ఒక జీవపు ఊటగా మనకు తోడుగా ఉంటానని ఆయన చెప్తా ఉన్నాడు. మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే దేవుడు ఒక జీవపు ఊటగా వారికి తోడుగా ఉండి ఈ యొక్క శరీరానికి కాదు గాని ఆత్మకు మరణ పాశములు అంటకుండానట్లుగా ఆయన కాపాడువాడుగానే ఉంటా ఉన్నాడు. ఒకసారి మనం చూసుకుందామండి ఈ యొక్క జీవపు ఊట అంటే ఏంటి అని మనం చూసుకుందాం. అది జీవజలము పొంగే ఊట. దాని మూలముగా మనిషి చెడ్డ పనులు నుంచి, చెడు మార్గము నుంచి మల్లుకుంటాడండి.
అది జీవపు ఊట. క్రీస్తు పలికే జీవపు ఊట. క్రీస్తు పలికే జీవపు ఊట ఈ లోకంలో తృణీకరిస్తది. ఆ జీవపు ఊట ఈ లోకము పట్ల ఇంట్రెస్ట్ చూపదు. ఆ జీవపు ఊట క్రీస్తు పైననే ఆ యొక్క కనుదృష్టిని కలిగించి వారిగా ఉంచి అనేకమైన ఆత్మ ప్రేరణతో బలపరుస్తూ ముందుకు నడిపిస్తా ఉంటది. ఒకసారి చూడండి, కీర్తనకారుడు కూడా ఒక చక్కటి మాట అంటాడు. ఎక్కడంటే ఇది 36వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. దేవునికే మహిమ కలుగును గాక. జీవపు ఊటకు నిదర్శనము క్రీస్తు, వెలుగుకు నిదర్శనము క్రీస్తు, ఈ లేఖనానికి నిదర్శనము కూడా క్రీస్తే. మనం ఇంకొకతోన కూడా చూస్తాం. ఇర్మియా 2వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, వారు జీవపు ఊట నుండి వాళ్ళు మరలుకున్నారు అని చెప్తా ఉంటాడండి. 2వ అధ్యాయం 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తోలిపించుకొని ఉన్నారు. ఇజ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంటి ఇంట పుట్టిన దాసుడా కాడుగాదా, తన నేల దోపుడు సొమ్మాయనో అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, నా జనులు నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. ఇది వాస్తవం. మనం కూడా చాలా సార్లు దేవుని యొక్క జీవములో మనం ఉంటామని మనం అనుకుంటాము. కానీ మనము కలిగి ఉన్న జీవము మనము గ్రహించలేని స్థితిలోకి పడిపోయి ఉంటారండి. మన యొక్క మాటల ద్వారా మనం జీవం పొందలేము. మన యొక్క చేష్టల ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క వేషధారణ ద్వారా మనం జీవం పొందలేము. కానీ క్రీస్తు మహిమార్థమైన ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆ జీవాన్ని మనం పొందేవారిగా ఉంటాం. ఆయన చెప్తున్న ఈ యొక్క ప్రతిఫలాలన్నిటిని కూడా మన జీవితాల్లో మనం చూస్తాం. ఇంకొకటి కూడా మనం చూస్తా ఉన్నామండి. ఈ యొక్క జీవపు జలము గురించి ఆయన అంటా ఉన్నాడు కదా. ఈ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఒక మాట అంటాడు ప్రభు. 25వ వచనం నేను చదువుతున్నానండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అక్కడ మనం చూస్తా ఉన్నాం కదండి సామెతల్లో. ఆ సామెతల్లో మనం చూస్తా ఉన్నాం 14-27వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఆయన ఏమంటా ఉన్నాడండి, మరణ పాశముల నుండి ఆయన నన్ను తప్పించిన, ఎందుకంటే ఆయన జీవపు ఊటై ఉన్నాడు. ఆ ఊటలో రక్షిస్తాడు. ఊట మనలోకి వెళ్ళి ప్రవేశ పెడతాడు అని మనం చూసుకోవచ్చు. ఇదే యోహాను సువార్త 14:6వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. యేసు అంటున్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు అని చెప్పేసి. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ జీవాన్ని మనం పొందుతాం, ఆ మార్గాన్ని మనం పొందుతామని మనం గ్రహించాలా. ఎందుకంటే దేవుని యందు కృతజ్ఞత భావము కలిగి ఉండడమే, ఎల్లప్పుడూ ఆయన యందు భయము భక్తి ఉండి ఆయనను స్తుతించడమే దేవునికి విధేయతతో మనం జీవిస్తున్నట్లు లెక్క. ఆ విధేయత ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము కూడా దేవుని యందు బహుధైర్యము కలిగిన వారమై మన పిల్లల యందు చూడండి, మనము దేవుని యందు భయభక్తులు కలిగితేనే మన పిల్లలకు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటానంటా ఉన్నాడు. ఆ జీవపు ఊటలో మనను మన కుటుంబాలను ఉంచుతానంటున్నాడు. ఆ మరణ పాశముల నుంచి తప్పిస్తానని చెప్తా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటయే ఐశ్వర్యము, చూడండి, వినయముకు, ఐశ్వర్యకు, ఘనతకు జీవము కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు. అయితే ఐజయ ప్రవక్త కూడా అంటున్నాడు, యెహోవా యందు భయము కలిగి ఉండుటనే ఐశ్వర్యం అని చెప్తా ఉన్నాడు. కీర్తనకారుడు కూడా అంటా ఉన్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే అదే 34వ కీర్తనలో 7వ వచనంలో అంటా ఉంటాడు కదా, 9వ వచనం అంటాడు కదా, ఏమీ కొదవలేదని చెప్పినప్పుడు కింద అంటాడు, మీరు ఏ రీతిలో అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో నా దగ్గరికి రండి, నేను నేర్పిస్తానని చెప్పేసి. అవును, ఆయన యందు భయము భక్తి లేని వారి పరిస్థితి ఏంటో కూడా మనము గమనిస్తా ఉన్నాము. దిగజారిన స్థితిలో ఈ నేటి క్రైస్తవం ఉంటా ఉంది. భయం ఎరగక, భక్తి ఎరగక, నిజ దేవుణ్ణి మరిచి నిజ దేవునికి అవిధేయులై జీవిస్తున్న వాళ్ళు అనేక మన కంట ముందు పడుతూ ఉన్నారు. అట్టి వారిని మనం కూడా గద్దించలేని పరిస్థితిలో మనం ఉంటా ఉన్నాం. గద్దించిన కూడా వాళ్ళు చెవున పెట్టలేని పరిస్థితిలో కూడా అనేకులు వెళ్తా ఉన్నారు. వీళ్ళు వెళ్తున్నది జీవజలపు ఊట దగ్గరికి కాదు, కానీ మరణపరమైన ఆ యొక్క ఊట దగ్గరికి వీళ్ళు వెళ్తా ఉన్నారు. అది సాతాను. ఈ యొక్క జీవజలపు ఊట క్రీస్తుకు నిదర్శనం. కాబట్టి మనం కూడా మనం ఆలోచించుకోవాలా.
మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండి ఈ ప్రతిఫలాలన్నీ మన జీవితంలో మనం చూస్తున్నామా లేదా? లేకపోతే లేకపోతే ఈ క్షణమే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో భయముతో ఆయనను వెంబడించే వారికి మనం ఉంటే ఆయన కోరుకుంటున్నదే అది. వీళ్ళందరూ నా యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళకి ఎలాంటి అపాయము రాదని. ఎందుకు అంటే మనం చూస్తా ఉన్నాం, ఆయన దూతలు కావలి ఉంటాయని చెప్పిన వెంటనే దుష్టుడు కూడా వాళ్ళ పైన చేయి వేయడని మనం ఇక్కడ చూస్తా ఉన్నామండి. ఇది ఒక చివరి వచనం నేను చదువుతా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, సారీ, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము 18వ వచనము. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడునో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకున్నాను గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. అవును, వాడుకు ఇవ్వడానికి అధికారం ఉండదు. దేవుని యందు మనము పుట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దుష్టుడు మనల్ని ముట్టడండి. ఇది మనము జ్ఞాపకం ఉంచుకొని ఆయనకు మహిమకరంగా ఆయన యందు భయభక్తులు కలిగి మనము మన జీవితాన్ని కొనసాగించాలా. ఒక రోజు క్రీస్తు నిమిత్తము క్రీస్తులోకి మనము ప్రవేశించాలి. కాబట్టి ఇవన్నీ మనము గ్రహించిన వారమై వివేకము కలిగి క్రీస్తుకు మహిమకరంగా జీవించాలని మనవి చేస్తూ దేవుడి యొక్క కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా.